సమితి కూడా గుర్తించడం, మరి ఈరోజు ప్రపంచ నాటక దినంగా ప్రకటించడం జరిగింది. దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తూనే ఉంది. అలాంటి నాటక రంగం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి మరి యువకళావాహిని వైకే నాగేశ్వరరావు గారు కానీ, మరి అఖిలేని కళా పరిషత్ చైర్మన్ మరి కొండలరావు గారు కానీ, మరి ఇక్కడ మన త్యాగరాయ సభ మరి దీక్షితులు గారు కానీ, వీరు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వారిని అభినందించాలి, వారికి మనం కృతజ్ఞతగా ఉండాలి. అదేవిధంగా ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా కళాభిమానులు, కళారాధకులు, మీ అందరూ కూడా నేను నమస్కారాలు మరొకసారి చెల్లిస్తూ, అదేవిధంగా నాకు ఈరోజు ఈ రంగస్థల పురస్కారాన్ని ఇచ్చినందుకు మరి ఈ యువకళా వాహిని వారికి, మరి త్యాగరాయ సభ వారికి నేను మరోసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. దాదాపు 25 సంవత్సరాలు ఎన్నో అలవాట్లు తీసుకున్నాను. కానీ నేను వృత్తిరీత్యా ప్రొవిజనల్ ఎక్సైజ్ పనిచేస్తూ 2008 జనవరిలో రిటైర్ అయ్యి ఫ్యామిలీని ఈ వచ్చి ఆగస్టులో షిఫ్ట్ చేసి హైదరాబాద్కి వచ్చాను. ఈ రాజధానిలో డాక్టర్ జేవి సోమనాథ్ గారి అవార్డు యువ కళావాహిని ద్వారా అధ్యక్షులు అవార్డు కమిటీ చైర్మన్ చాట్ల శ్రీరాములు గారి అధ్యక్షతన అందుకోవటం, నవరత్న సార్వభౌమ శ్రీ కైకాల కృష్ణారాయణ గారి చేతుల మీదుగా, సారిపల్లి మండల గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం నాకు జరిగిన అన్ని పురస్కారాల కంటే మిక్కిలి ఆనందం కలిగించింది. అవార్డు ఈ అవార్డు ఫంక్షన్ గురించి, ఈ అవార్డు గ్రహీతలందరినీ మీరు ఆశీర్వదించడానికి మీ సమయాన్ని వెచ్చించి ఇంతసేపు కూర్చున్నందుకు నా ధన్యవాదాలు సమర్పించుకుంటూ, మాట్లాడాలని కానీ సమయం కాదు, మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, ముఖ్యంగా నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సింది, నేను నటించినటువంటి నాటక రచయితలు ముఖ్యం. ఎందుకంటే వాడు ఏదైతే ఈ సమాజానికి సందేశం ఇవ్వదలుచుకున్నారో ఆ సందేశం ఇవ్వదలిచినటువంటి పాత్ర నాకు లభించడం నా అదృష్టం. వారు చెప్పదలుచుకున్న సందేశాన్ని ప్రేక్షకుల హృదయాలకు సృష్టిగా పంపించగలిగి ఒక ఉత్తమ నటుడుగా మీ ముందు ఈనాడు నిలబడ్డాను. చాలా గర్వకారణం. దీనికి కారకులైనటువంటి రచయితలు, నా సహ నటులు, ప్రతి ఒక్కరి యొక్క కృషి దానిలో ఉంది. కాబట్టి ఈ వారు అందరికీ దక్కుతుందని నేను మరోసారి సభాపూర్వకంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ త్యాగరాయ సంయుక్తంగా నిర్వహించినటువంటి ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రంగస్థల పురస్కారాల ప్రధానోత్సవ సభకు ఇచ్చేసి ఈ కార్యక్రమ విజయానికి కారకులైనటువంటి ముఖ్య అతిథి డాక్టర్ కైకాల సత్యనారాయణ గారికి, సభాధ్యక్షులు సాంస్కృతిక బంధువు శ్రీ సారిపల్లి కొండలరావు గారికి, విశిష్ట అతిథి బాలన రామస్వామి గారికి, శ్రీ జయప్రకాష్ రెడ్డి గారికి, అంతేకాకుండా ఈ పురస్కార గ్రహీతల అందరికీ పేరు పేరున ముఖ్యంగా బహుభాష 9 నాటకాలు తెలుగు ఈయన రచించిన విజయభాస్కర్ గారు రచించినటువంటి యువజని రవీంద్ర భారత్ అద్భుతంగా ప్రదర్శింపబడ్డాయి. మరొకసారి మనం కర్తార్థంతో అభినందనలు తెలియజేయాలి. అంతటి గొప్ప నాటకాలు రచించినటువంటి ఆయన నంది అవార్డు కూడా స్వీకరించారు. అలాగే బళ్ళ రాఘవ పురస్కారం అందుకున్న బుచ్చయ్య చౌదరి గారికి, గరికపాటి రాజారావు పురస్కారం అందుకున్న వీరమాసినేని రాజారావు గారికి, రఘురామయ్య పురస్కారం అందుకున్న చార్యర్ గారికి, గరిగడ పురస్కారం అందుకున్న వేదయ్య గారికి, సోమయాజ పురస్కారం అందుకున్న రజన్మూర్తి గారికి, అలాగే అభినవ భారతాచార్య చాట్ల శ్రీరాములు గారికి, కళా వెంకట దీక్షితులకు, పాత్రికేయ ప్రముఖులకు, మీడియా వారికి అందరికీ పేరు పేరున స్నేహ గౌరవ ప్రేమపూర్వకంగా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సభా